ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం k-మీన్స్ క్లస్టరింగ్ అల్గోరిథం కోసం డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్ ఏంటి అంటే k-మీన్స్ క్లస్టరింగ్. ఇది కూడా ఒక అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథమే. ఇది దేనికి యూజ్ చేస్తాము అంటే క్లస్టరింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. మెషిన్ లెర్నింగ్ లో అయినా అవ్వచ్చు, లేదా డేటా సైన్స్ లో అయినా అవ్వచ్చు. ఏవైతే క్లస్టరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి ఈ k-మీన్స్ క్లస్టరింగ్ అల్గోరిథం అనేది యూజ్ చేస్తాం. అసలు k-మీన్స్ అల్గోరిథం అంటే ఏంటి అంటే, k-మీన్స్ క్లస్టరింగ్ అనేది ఇది ఒక అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం. ఇది ఏం చేస్తుందంటే లేబుల్ డేటా సెట్, మనకి ముందంతా కూడా ఏం చేసాం, లేబుల్ డేటా సెట్ తీసుకున్నాం క్లాసిఫికేషన్లోని. కానీ ఇక్కడ క్లస్టరింగ్కి వచ్చినప్పటికీ మనం అన్లేబుల్ డేటా సెట్ని తీసుకుంటాం. ఈ అన్లేబుల్ డేటా సెట్ని డిఫరెంట్ క్లస్టర్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇక్కడ k అనేది ఏంటి అంటే ముందుగానే మనం కొన్ని క్లస్టర్స్ని ప్రీ డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఈ అల్గోరిథంలోని ఇన్ని క్లస్టర్స్ ఉంటాయి అని చెప్పి ప్రీ డిఫైన్ చేసుకుంటాం. ఒకవేళ k = 2 ఉంది అంటే అక్కడ టూ క్లస్టర్స్ ఉంటాయి. అదే k = 3 ఉంది అంటే 3 క్లస్టర్స్ ఉంటాయి, అలా అనమాట. ఈ అల్గోరిథం ఇది ఇటరేటివ్ అల్గోరిథం అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే డేటా సెట్ ని k డిఫరెంట్ క్లస్టర్స్ కింద డివైడ్ చేస్తుంది. అందుకనే k-మీన్స్ అల్గోరిథం అంటాం దీన్ని. ఇలా క్లస్టర్స్ కింద డివైడ్ చేయడం వల్ల ఒక్కొక్క క్లస్టర్ ఒక్కొక్క కేటగిరీ అని చెప్పొచ్చు. ఇది సెంట్రాయిడ్ బేస్డ్ అల్గోరిథం అనమాట. ఎలా అంటే ప్రతి క్లస్టర్లో కూడా ఒక సెంట్రాయిడ్ అనేది ఉంటుంది. ఆ సెంట్రాయిడ్ అనేది ఇంకో క్లస్టర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే సెంట్రాయిడ్ బేస్ చేసుకొని ఇంటరాక్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ప్రతి క్లస్టర్లో కూడా మనకు ఒక సెంట్రాయిడ్ అనేది ఉంటుంది. ఈ అల్గోరిథం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే డేటా పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని మినిమైజ్ చేస్తుంది. అండ్ వాటి మధ్య క్లస్టర్స్ ఉంటాయి కదా, ఆ క్లస్టర్స్ మధ్య డేటా పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ని మినిమైజ్ చేస్తుంది. ఇక్కడ అల్గోరిథం కి మనం ఇన్పుట్ ఎలాంటి ఇన్పుట్ ఇస్తున్నాం అంటే అన్లేబుల్ డేటా సెట్ ని ఇన్పుట్ కింద ఇస్తున్నాం. సో అలా ఇచ్చాక అది ఏం చేస్తుంది అంటే అది ఆ డేటా పాయింట్స్ ని క్లస్టర్స్ కింద డివైడ్ చేస్తుంది. k నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ కింద డివైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎంతవరకు రిపీట్ చేస్తామంటే మనకి ఒక బెస్ట్ క్లస్టర్ వచ్చే వరకు అలా రిపీట్ చేస్తూనే ఉంటాం. దాన్ని అలా డివైడ్ చేస్తాం అనమాట నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ కింద. కాకపోతే ఇక్కడ k అనేది మనం ముందుగానే ప్రీ డిటర్మైన్ చేసుకుంటాం ఇన్ని క్లస్టర్స్ చేయాలి అని చెప్పేసి. ఈ k-మీన్స్ క్లస్టరింగ్ అల్గోరిథం మనకి 2 టాస్క్స్ ని పెర్ఫామ్ చేస్తుంది. అదేంటి అంటే ఫస్ట్ వన్, ఇటరేటివ్ ప్రాసెస్ కోసం క్లస్టర్స్ యొక్క సెంట్రాయిడ్స్ ని ఫస్ట్ గానే ఆర్ సెంటర్ పాయింట్స్ ని ముందుగానే డిటర్మైన్ చేస్తుంది. ఏదైతే బెస్ట్ అని చెప్పేసి ముందుగానే తీసుకుంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే సో ఇప్పుడు ఏదైతే క్లోజెస్ట్ డేటా పాయింట్ ఉందో, క్లోజెస్ట్ k సెంటర్ ఉందో, ఇప్పుడు రెండింటికి క్లస్టర్స్ ఉన్నాయి, 2 క్లస్టర్స్ కి. సో ఈ 2 క్లోజ్ గా ఉన్నాయి. సో ఇదంతా ఒక క్లస్టర్ చేస్తుంది అనమాట. అలా సెంట్రాయిడ్ బేస్ చేసుకుని 2 క్లస్టర్స్ దగ్గరగా ఉంటే దాన్ని కలిపేసి ఒక క్లస్టర్ కింద డివైడ్ చేస్తుంది, ఒక క్లస్టర్ కింద చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి క్లస్టర్ లో కొన్ని డేటా పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటి, ఆ డేటా పాయింట్స్ అన్ని కామన్ గా ఉన్న డేటా పాయింట్స్ అన్ని ఒక క్లస్టర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, k-మీన్స్ అల్గోరిథం అప్లై చేయకముందు డేటా పాయింట్స్ అనేవి ఇలా ఉండేవి. సో ఆఫ్టర్ k-మీన్స్ అల్గోరిథం అనేది అప్లై చేశాక మనకి ఈ విధంగా క్లస్టర్స్ కింద ఫామ్ అయింది. అసలు ఈ k-మీన్స్ అల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మన క్లస్టర్స్ ఎన్ని ఉండాలి అని చెప్పేసి దాన్ని డిసైడ్ చేస్తాం. అంటే k వాల్యూని డిసైడ్ చేస్తాం. తర్వాత k పాయింట్స్ ఆర్ సెంట్రాయిడ్స్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటాం, స్టెప్ 2 అది. అండ్ స్టెప్ 3కి వచ్చేస్తే సో ఏదైతే డేటా పాయింట్ ఉందో ఆ క్లోజ్ గా ఉన్న క్లస్టర్స్ ని క్లస్టర్ లోకి పంపించేస్తున్నాం. ఆ డేటా పాయింట్ ని అంటే క్లోజెస్ట్ సెంట్రాయిడ్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఇది ఉంది అంటే దానికి పంపించేస్తున్నాం అనమాట ఈ డేటా పాయింట్ ని. కానీ ముందుగా ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి, మనం ఎన్ని క్లస్టర్స్ అనుకున్నామో అన్ని క్లస్టర్స్ ఫామ్ అవుతున్నాయో లేవో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 ఏంటి అంటే వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏదైతే న్యూ సెంట్రాయిడ్ ఫామ్ అయిందో ప్రతి క్లస్టర్ కి ఒక న్యూ సెంట్రాయిడ్ అనేది ఫామ్ అవుతుంది కదా, సో దాని వేరియన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ స్టెప్ 5. స్టెప్ 5 ఏంటంటే థర్డ్ స్టెప్ ని రిపీట్ చేయాలి. ఇది ఏం చేస్తుందంటే ప్రతి డేటా పాయింట్ ని ఒక క్లోజెస్ట్ సెంట్రాయిడ్ కి రీఅసైన్ చేస్తుంది. అంటే ప్రతి క్లస్టర్ లో ఒక సెంట్రాయిడ్ ఉంటుంది, ఆ క్లోజెస్ట్ సెంట్రాయిడ్ కి ఈ వాల్యూని రీఅసైన్ చేస్తుంది థర్డ్ స్టెప్ ని రిపీట్ చేస్తే. అండ్ 6th స్టెప్ ఏంటి అంటే ఒకవేళ ఏదైనా రీఅసైన్మెంట్ స్టార్ట్ అయింది అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టెప్ 4కి వెళ్ళి ఫినిష్ చేస్తాం, అంటే వేరియన్స్ ఫైండ్ చేస్తాం. తర్వాత స్టెప్ 7 ఏంటంటే మోడల్ ఈజ్ రెడీ. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, సరేనా? ఇక్కడ మీకు డయాగ్రామ్స్ చూడండి, నేను చెప్తున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, m1 m2 అని చెప్పేసి. ఇక్కడ యాక్సిస్ అనేది మన XY యాక్సిస్ లో స్కాటర్ ప్లాట్ చేసాము ఈ 2 వేరియబుల్స్ ని. ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ ఒక
జస్ట్ నార్మల్గా డేటా పాయింట్స్ అనేవి ఎలా పడితే అలా ఉన్నాయి. సో k ఈక్వల్స్ టు 2 అని అసైన్ చేసుకున్నాం. అంటే ఇక్కడ 2 క్లస్టర్స్ ఫామ్ అవ్వాలి. సో 2 క్లస్టర్స్ ఫామ్ అవ్వాలంటే గ్రూప్ కింద కన్వర్ట్ చేయాలి దీన్ని. సో గ్రూప్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ సెంట్రాయిడ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న డేటా పాయింట్స్లో ఎక్కడ సెంట్రాయిడ్ తీసుకుంటే ఒక్కొక్క గ్రూప్ కింద చేయొచ్చు అని చెప్పి ఒక సెంట్రాయిడ్ని తీసుకున్నాం. మనం 2 సెంట్రాయిడ్స్ని ఇక్కడ తీసుకున్నాం. సో ఈ 2 సెంట్రాయిడ్స్కి మనం బేస్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా డివైడ్ చేసాం. డివైడ్ చేశాక అటువైపు ఉన్నవన్నీ బ్లూ, ఇటువైపు ఉన్నవన్నీ ఎల్లో కింద డివైడ్ చేస్తాం. సో ఇప్పుడు సెంట్రాయిడ్ని మూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇలా మూవ్ చేయగానే మనకి మూవ్ అయింది. ఇప్పుడు ఏంటి అంటే సెంట్రాయిడ్ మూవ్ అయ్యాక మనకి ఇక్కడ చూడండి క్లస్టర్స్ అనేవి ఒకటి అటు ఇటు వచ్చేసాయి. సెంట్రాయిడ్ మూవ్ అవ్వగానే ఒక ఎల్లో అటు వెళ్ళిపోయింది, 2 బ్లూ ఇటు వచ్చేసాయి. సో ఇక్కడ ఎల్లో అటు వెళ్ళింది, ఆ బ్లూ క్లస్టర్లోనే ఉంచేసాం. అండ్ బ్లూ ఇటు వచ్చినవి ఎల్లో క్లస్టర్లో ఉంచేసాం. సో ఇప్పుడు మళ్ళీ సెంట్రాయిడ్ని మూవ్ చేసాం. మూవ్ చేశాక మళ్ళీ చూడండి మళ్ళీ మారింది. ఇవి 2 పార్ట్స్ కింద డివైడ్ అయితే ఇటు వచ్చేసింది, అటు బ్లూ ఉంది, ఇటేంచో ఎల్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే అసలు కేని ఎలా డిఫైన్ చేసుకుంటాం. ముందుగానే డిఫైన్ చేసుకోవాలని చెప్పాం కదా, ఎన్ని క్లస్టర్స్ ఉంటాయో మనం చెప్పలేం కదా. సో దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే దీని kmeans అల్గోరిథం యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే దేనికైతే హై ఎఫిషియెంట్ ఉన్న క్లస్టర్స్ ఉంటాయి ఆ ఫామ్ లో ఉంచుకుంటాం, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దేనికైతే హైలీ ఎఫిషియెంట్ క్లస్టర్స్ ఉంటాయో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ని చూస్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. దానికి మనకి కొన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఇలా ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ని ఫైండ్ చేయడానికి. ఇక్కడ మనం మోస్ట్ అప్రోప్రియేట్ గా యూజ్ చేసింది ఏంటి అంటే ఎల్బో మెథడ్. కే వాల్యూ ఫైండ్ చేయడానికి ఈ ఎల్బో మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. ఎల్బో మెథడ్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎల్బో మెథడ్ అనేది ఏంటి అంటే ఇది ఒక పాపులర్ వే అన్నమాట. దేనికి అంటే ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ని ఫైండ్ చేయడానికి. ఈ మెథడ్ లో మనకి WCSS కాన్సెప్ట్ ని యూజ్ చేస్తుంది. WCSS అంటే ఏంటంటే విత్ ఇన్ క్లస్టర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి క్లస్టర్స్ మధ్య వేరియేషన్స్ ని డిఫైన్ చేస్తుంది. దీని ఫార్ములా అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దీని ఫార్ములా. ఇక్కడ మనం సిగ్మా PI ఇన్ క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3 అలా తీసుకుని వచ్చాం. సో సిగ్మా PI ఇన్ క్లస్టర్ 1 అయితే డిస్టెన్స్ PI C1 స్క్వేర్, అదే క్లస్టర్ 2లో ఉంటే PI C2 హోల్ స్క్వేర్ అలా చేసాం. సో ఇక్కడ ఏంటంటే సిగ్మా PI ఇన్ క్లస్టర్ డిస్టెన్స్ PI CA హోల్ స్క్వేర్ అనేది ఏంటంటే డేటా పాయింట్స్ యొక్క డిస్టెన్స్, స్క్వేర్ డిస్టెన్స్ అన్నమాట ఇది. అండ్ ఇంకా సెంట్రాయిడ్ ఉందనుకోండి, క్లస్టర్ 1లోని సెంట్రాయిడ్ ఉంటే వాటి మధ్య డిస్టెన్స్, ఈ రెండు కూడా సేమ్ ఉంటుంది. డేటా పాయింట్స్ కి అండ్ సెంట్రాయిడ్ కి మధ్య డిస్టెన్స్ ని మెజర్ చేయడానికి మనం యూక్లిడియన్ డిస్టెన్స్ ని యూజ్ చేయాలి. క్లస్టర్స్ కి ఆప్టిమల్ వాల్యూ అనేది ఫైండ్ చేయడానికి ఈ ఎల్బో మెథడ్ అనేది కొన్ని స్టెప్స్ ని ఫాలో అవుతుంది. అదేంటి అంటే kmeans అల్గోరిథం ని ఇచ్చిన డేటా సెట్ మీద ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే డిఫరెంట్ గా మన k వాల్యూ అనేది 1 to 10 మధ్యలో తీసుకుంటుంది అనమాట. ప్రతి వాల్యూకి కూడా మనకి k అనేది ప్రతి k వాల్యూకి కూడా మనం WCSS అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. సో దాన్ని ప్లాట్ చేస్తాం అనమాట. ప్లాట్ చేశాక WCSS వాల్యూస్ అన్ని అలా ప్లాట్ చేసుకుంటూ వచ్చాక k క్యాలిక్యులేట్ చేస్తాం కదా, దాన్ని బట్టి WCSS వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాక దాన్ని ప్లాట్ చేయాలి. సో ఆ విధంగా ప్లాట్ చేశాక దాని షార్ప్ పాయింట్ అనేది ఎక్కడ బెండ్ అయింది, ఎల్బో అన్నాం కదా, సో ఎక్కడైతే బెండ్ అయిందో దాన్ని అన్ని నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనేవి మనం తీసుకుంటాం, అదే k వాల్యూ అవుతుంది. ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి మనకి 3 దగ్గర బెండ్ అనేది స్టార్ట్ అయింది. సో 3 క్లస్టర్స్ ని తీసుకుంటాం అనమాట. అలా ఇప్పుడు పైథాన్ యొక్క కోడ్ ని డిస్కస్ చేద్దాం. మనకి అన్నిటిలోని సేమ్ స్టెప్సే ఫాలో అవుతాం. సో అందుకని నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను ముందు వీడియోల్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కావాలంటే అందులో చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే 4 స్టెప్స్ ని ఫాలో అవుతుంది. ఏంటంటే డేటా ప్రీ ప్రాసెసింగ్, ఫైండింగ్ ద ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ యూజింగ్ ఎల్బో మెథడ్, అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ kmeans అల్గోరిథం ఆన్ ట్రైనింగ్ డేటా సెట్, అండ్ ఫోర్త్ పాయింట్ విజువలైజింగ్ ద క్లస్టర్స్. సో ఈ స్టెప్స్ ని ఫాలో అవుతూ మనం కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్. ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ లో ఏం చేస్తాం, లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేస్తాం, డేటా సెట్ ని ఇంపోర్ట్ చేస్తాం. సేమ్ మనం ముందు దాంట్లో ఎలా అయితే హైరార్కికల్ క్లస్టరింగ్ లో చేసామో సేమ్ అవే స్టెప్స్ ని ఫాలో అవుతాం. లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం అండ్ డేటా సెట్ ని ఇంపోర్ట్ చేస్తాం. తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఇండిపెండెంట్ వేరియబుల్స్ ని. ఇక్కడ వరకు సేమ్ హైరార్కికల్ లాగే ఉంటుంది.
ఎల్బో మెథడ్ ని యూజ్ చేస్తున్నాం కదా ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ని ఫైండ్ చేయడానికి. సో ఇక్కడ కోడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కోడ్ ని నేను ఇప్పుడు రన్ చేశాను. సో రన్ చేస్తే మనకి ఈ విధంగా ఎల్బో గ్రాఫ్ అనేది ఫామ్ అయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ ఇది కొంచెం లేట్గా వస్తుంటుంది. ఇక్కడ ఎల్బో గ్రాఫ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మనం దీనికి WCSS లిస్ట్ ఒకసారి చూసుకుంటే మనకి చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ట్రైనింగ్ kmeans అల్గోరిథం ఆన్ ట్రైనింగ్ డేటా సెట్. ఇచ్చిన డేటా సెట్ కి మనం kmeans అల్గోరిథం కి ట్రైన్ చేస్తున్నాం అనమాట. సో దానికి ఈ కోడ్ ని నేను రన్ చేశాను. రన్ చేసాక చూడండి y ప్రెడిక్ట్ అండ్ డేటా సెట్ ని చూడండి, అన్ని కూడా మనకి వాల్యూస్ చేంజ్ అయిపోయాయి. 343434 వచ్చాయి. అండ్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే విజువలైజింగ్ ద క్లస్టర్ ని విజువలైజ్ చేసుకోవాలి. సో దానికని చెప్పేసి మనం కలర్స్ ఇస్తాం. ప్లాట్ అవ్వాలి కాబట్టి, ఒక స్కాటర్ ప్లాట్ రావాలి కాబట్టి మనం ఇక్కడ mtp స్కాటర్ అని యూజ్ చేసాం. సో ఈ కోడ్ ని రన్ చేస్తే మనకి ఈ విధంగా స్కాటర్ ప్లాట్ అనేది ఫామ్ అయింది. ఎల్లోస్ అన్ని కూడా సెంట్రాయిడ్స్, ఇక్కడ మనకి 5 క్లస్టర్స్ ఫామ్ అయ్యాయి. కలర్స్ కూడా పక్కన ఉన్నాయి కదా ఇవి. ఇదంతా కూడా kmeans అల్గోరిథం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.